సో ఎవరికి ఏమేమి కావాలో జస్ట్ పిక్ చేసుకోండి అని చెప్తా అనుకున్నారు కదా, కాదు దీని నిండా చాక్లెట్స్. అవునా నిజమా? అండ్ దెన్ ఈ 2 సూట్ కేసులు సర్దాలి, ఇదొకటి అదొకటి, ఈ 2 సూట్ కేసులు సర్దాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా యాకర్ మైసర్ 17 pounds అంట 1 లీటర్. ఇదే బయట కొనాలంటే ఐ థింక్ ఆల్మోస్ట్ 40 pounds ఉంటుంది. సో ఫైనలీ ఇప్పుడే నార్కెట్పల్లి రోడ్ నుంచి చెన్నై రోడ్ హైవే ఎక్కాను. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను ఇవాళ కొత్తగా షాప్ తెరిచాను మా ఇంట్లో. సో ఇవన్నీ ఫర్ సేల్. సో ఎవరికి ఏమేమి కావాలో జస్ట్ పిక్ చేసుకోండి అని చెప్తా అనుకున్నారు కదా, కాదు సో నేను ఇండియాకి అయితే ఒక సర్ప్రైజ్ విజిట్. సో ఎవరికి చెప్పట్లేదు, కానీ నాకు తెలిసిన వాళ్ళందరికీ ఏమేమి కావాలో ముందే అడిగాను. సో వాళ్ళకి కావాల్సింది తీసి పెట్టుకున్నాను. సో ఇవి కూడా ఏమంటే, సో మీరు కనుక యూకేలో ఉండి యూకే నుంచి ఇండియాకి వెళ్తుంటే మీ పేరెంట్స్కి ఖచ్చితంగా ఏమంటే 50+ అడల్ట్ సప్లిమెంట్స్ అయితే తీసుకోండి. నేనైతే తీసుకున్నాను. ఇది కాస్కోలో అయితే సమ్వేర్ 40 pounds 50 pounds పడింది. 300 tablets. 300 tablets. ఈచ్ బాక్స్ కంటైన్స్ 100. సో 300 tablets. సో రోజు ఒకటి వేసుకున్నా కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను ఇండియా వెళ్ళే టైంకి ఇది అయిపోతే మళ్ళీ తీసుకుని వెళ్తాను. అలానే ఏమంటే విటమిన్ D3 విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అబౌవ్ 50 వాళ్ళ ఏజ్ 50 అబౌవ్ వాళ్ళకి ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఎందుకంటే బోన్ డెన్సిటీ, ఇమ్యూనిటీ పవర్, దాని తర్వాత అన్నీ ఏమంటే సపోర్ట్ చేస్తుంది విటమిన్ D3. ఇట్స్ హైలీ రికమెండబుల్. మీరు కనుక ఎవరైనా ఇండియాకి వెళ్తుంటే మీ పేరెంట్స్కి ఖచ్చితంగా ఇదైతే తీసుకుని వెళ్ళండి. అండ్ యాజ్ యూజువల్ కొన్ని వాచెస్ అయితే తీసుకున్నాను. వాచెస్ కూడా తీసుకున్నాను కొన్ని, మా సిస్టర్కి, దాని తర్వాత మా మమ్మీకి, అండ్ దెన్ నా ఫ్రెండ్కి అయితే పెళ్ళవబోతుంది. సో తనకు కూడా ఒక వాచ్ అయితే తీసుకున్నాను. అండ్ దిస్ వన్ ఇస్ ఫర్ మై మామ్. సో మా మమ్మీకి తీసుకున్నాను. ఎట్లా చాలా ఫ్యాన్సీగా ఉంది. మా మమ్మీ ఏది కొన్నా బ్లాక్ అయితే అస్సలు తీసుకోదు. సో ఇక్కడ బ్లాక్ లేకపోతే ఇట్లాంటి డిఫరెంట్ యూనిక్ కలర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇదైతే తీసుకుని వెళ్తున్నాను. హోప్ షీ విల్ లైక్ ఇట్. అండ్ దెన్ యాజ్ యూజువల్ చాక్లెట్స్. అండ్ దెన్ ఇవేంటి మా ఫ్రెండ్స్ మా కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పిల్లలు పుట్టి అందరూ ఆడుకుంటున్నారు. సో వాళ్ళందరికీ అయితే బట్టలు తీసుకున్నాను. ఇవన్నీ మా ఫ్రెండ్స్ పిల్లలకి. దాని తర్వాత ఏమంటే ఇంకేంటి వేప్స్. యాక్చువల్గా నా ఫ్రెండ్ అయితే అడిగాడు, లాస్ట్ టైమే అడిగాడు, కానీ నేనైతే తీసుకొని వెళ్ళలేదు, మర్చిపోయాను. ఈసారి కూడా అసలు తీసుకోవటమే మర్చిపోయాను. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది, 12:30 అవుతుంది. సో రేపు మార్నింగ్ ఫ్లైట్. నాకు ఇందాకే గుర్తొచ్చింది. సో వెంటనే వెళ్ళి 2 వేప్ అయితే తీసుకున్నాను. వాళ్ళు లాస్ట్ టైమే అడిగారు తెమ్మని చెప్పి. సో అండ్ దెన్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఇంటికి తీసుకున్నాను. అండ్ దెన్ సమ్ చెప్పులు, అడిడాస్ చెప్పులు. అండ్ దెన్ జిమ్ షార్క్ తీసుకున్నాను, జిమ్ షార్క్స్. సో ఈ బ్యాగ్ మొత్తం చాక్లెట్సే ఉన్నాయి. అండ్ మా మమ్మీకి ఏమంటే ఈ టీఫల్ ప్యాన్ అయితే తీసుకున్నాను. చాలా మంచి క్వాలిటీ. సో ఇండియాలో కూడా దొరుకుతుంది, కానీ ఆ టీఫల్ క్వాలిటీ అంటే ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ మెటీరియల్ చాలా బాగుంటుంది, నాన్ స్టిక్. సో చాలా వెయిట్ ఉంటుంది ఇది. సో ఇదైతే తీసుకున్నాను మా మమ్మీకి. అండ్ దెన్ దీని నిండా చాక్లెట్స్. ఇంకా దీని నిండా చాక్లెట్స్. అవునా నిజమా? సో ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి, మొత్తం కంప్లీట్గా ప్యాక్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నేను చాలా రోజుల నుంచి బ్లాగ్స్ చేయట్లేదు, ఒక 2 months నుంచి, చాలా బిజీ వర్క్ వల్ల. సో సంథింగ్ సర్ప్రైజ్ అనమాట. ఇది నేనైతే అన్బాక్సింగ్ అయితే చేస్తాను, సంథింగ్ సర్ప్రైజ్. ఇప్పుడు ఇది అయితే ఇండియాలో దొరకట్లేదంట, వెస్ట్రన్ US UKలోనే దొరుకుతుందంట. ఈ మోడల్ ఏమంటే అంత ఫేమస్. అండ్ దెన్ రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట. సో ఇదైతే నేను ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాను. సో ఇండియాలో మొత్తం దీంతో నేను బ్లాగ్ చేస్తాను. సో ఇంక మీదట
నా రెగ్యులర్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో దానికోసమే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇది పక్కన పెట్టుకుంటాను. అండ్ యా, ఇవన్నీ బట్టలే, ఇంకా ఇవన్నీ బట్టలు ఇవన్నీ ప్యాక్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చూడండి ఎన్ని ఆర్డర్స్, ఈ బాక్స్లో మొత్తం ఆర్డర్స్, ఇవన్నీ అన్ని ఆర్డర్స్ వచ్చాయి. అండ్ దెన్ ఈ 2 సూట్ కేసులు సర్దాలి, ఇదొకటి అదొకటి, ఈ 2 సూట్ కేసులు సర్దాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మార్నింగ్ 6 o'clock అయితే నాకు ఎయిర్పోర్ట్లో ఉండాలి. నాకు 9:45 అనుకుంటా ఫ్లైట్. గేట్ క్లోజింగ్ టైము 8:45 అనుకుంటాను. సో ఇవన్నీ సర్దేసి ఇంకా పడుకోవాలనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇందాకే ల్యాప్టాప్ కూడా క్లోజ్ చేశాను, ఇది కూడా ఎత్తుకుని రావాలి, ఇండియాలో వర్క్ చేయాలి. సో హ్యాండ్ ఆఫ్, దాని తర్వాత అవుట్ ఆఫ్ ఆఫీస్ అన్నీ పెట్టేశాను. సో ఇంకా లెట్స్ ప్యాక్. సో చూసారు కదా, దిస్ ఇస్ వాట్ మై ఇండియా ప్యాకింగ్. సో ఇది సర్ప్రైజ్ విజిట్, ఎవరికైతే చెప్పలేదు, ఎవరికైతే తెలియదు కూడా. సో ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని మార్నింగ్ మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో కలుస్తాను. సీ యూ అంటిల్ దెన్, టేక్ కేర్. సో ప్యాకింగ్ అండ్ లోడింగ్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clock అంతా లేచి బయలుదేరాలనుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 6:35 అయిపోయింది, లేట్ అయిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు, కానీ టెర్మినల్ 2 అయితే ట్రాఫిక్ ఉంటుంది. టెర్మినల్ 5 అయితే అంతగా ట్రాఫిక్ ఉండదు. సో మిగతాదంతా ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సీ యూ ఇన్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు టైం 7:49 అయింది. 8:30కి బోర్డింగ్ క్లోజ్ చేసేస్తారు, కానీ బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. ఈ చెక్ ఇన్ అయితే వేసేయాలి. లేట్ అయితే ఇంకా అంటే మందు అవన్నీ ఏదైనా తీసుకోవాలి అంటే కొంచెం కష్టం అనుకుంటాను. చూద్దాం ఎంత త్వరగా అవుతుంది. సో మొత్తానికైతే సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయింది. ఆల్మోస్ట్ 9 అయిపోయింది. ఇప్పుడు ఏమంటే ఈ డ్యూటీ ఫ్రీకి అయితే వచ్చాను. సో ఇక్కడికి వచ్చి కొన్ని తీసుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కేయటమే, టక్క ఖాళీ చేసేయాలి. సో సెలెక్టెడ్ బ్రాండ్స్ మీద ఆల్మోస్ట్ 50% ఆఫ్, 40% ఆఫ్. యాకర్ మైజర్ 17 pounds అంట, 1 liter. ఇదే బయట కొనాలంటే ఐ థింక్ ఆల్మోస్ట్ 40 pounds ఉంటుంది. బోర్డింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇంకొక 10-15 minutes ఉంది. ఇక్కడ నుంచి నా గేట్కి వెళ్ళేదానికి ఒక 15 minutes వాక్ ఉంది. ఏమవుతుందో చూద్దాం. కానీ నేను ఆల్రెడీ సీట్ బుక్ చేసుకున్నాను, లాస్ట్లో బుక్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం టైం ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 9:45 నా ఫ్లైట్, ఇప్పుడు 9:15 అవుతుంది. చూద్దాం. సో టైంకి అయితే ఫ్లైట్ ఎక్కుతున్నాను. సో డిలే ఏమి ఉండకూడదు అనుకుంటున్నాను. డిలే ఏమి ఉండదు అనుకుంటున్నాను. డిలే మేము చెప్పలేదు. అసలు నేను ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేసిందే లేదు, ట్రావెల్ చేయను కూడా కదా. ఫుల్ చెమట వస్తుంది, ఏసీ లేదు అసలుకి. ముందు మీకు చూపిస్తాను, అక్కడ చూడండి. అమ్మాయి ఏం టార్చర్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎంత వర్స్ట్ కండిషన్లో ఉందంటే చూడండి, లోపల ఇరిగిపోయింది. ఇక్కడ ఇది కూడా అంతే. ఇక్కడైతే అతికిచ్చున్నారు 3M. అన్నీ అట్లనే ఉన్నాయి. అసలు వర్స్ట్ కండిషన్ చూడండి, అసలు క్లీనే చేయలేదు.
సో కార్ మొత్తం క్లీన్ చేయించేసి ఇంకా లగేజ్ అనే ఎక్కించేసాను. సో ఇక్కడ నుంచి నెల్లూరుకి అంటే ఐ థింక్ ఒక 8 hours డ్రైవ్ ఉంటుంది. లాస్ట్ రైస్ కొట్టుకున్నాను వాడు ఎవడో 8 hours డ్రైవ్ ఉంటుంది. సో ఇంకా మార్నింగ్ ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఏంటో చూద్దాం. మా మమ్మీకి అయితే సర్ప్రైజ్ విజిట్ అనమాట ఇది. మా మమ్మీ నాలాగనే అంతగా రియాక్షన్ ఏమి ఇవ్వరు. చూద్దాం ఎట్లా ఉంటుందో. సో వెళ్ళే దారిలో మీకు అన్నీ చూపిస్తాను, మా ఊరు అన్నీ చూపిస్తాను. ఇంకా మొత్తం ఒక 8 hours జర్నీ. NH45 అనుకుంటా. సో స్టే ట్యూన్. సో ఫైనలీ ఇప్పుడే నార్కెట్పల్లి రోడ్ నుంచి చెన్నై రోడ్ హైవే ఎక్కాను. సో చెప్పాను కదా మా మమ్మీ పెద్దగా రియాక్ట్ అవ్వరని చెప్పి. సో మా మమ్మీ సర్ప్రైజ్ రియాక్షన్ అంతే అనమాట. సో మా మమ్మీ చెప్పకుండా వచ్చినందుకు నన్నే మళ్ళీ అన్నారు. ఎందుకంటే మా మమ్మీ గోల్డ్ చైన్ ఒకటి ఉండింది లాస్ట్ టైం, నేను బై మిస్టేక్ తీసుకొని వచ్చేసాను. సో దాన్ని మళ్ళీ తెమ్మని చెప్తామని చెప్పి నన్ను అనుకునిందంట. సో అంతే, ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది. సో ఇంకా మీదట ఇండియా సిరీస్ లాగా ఒక Day 1 Day 2 అయితే రోజు బ్లాగ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.